రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్లో చాయిస్ మీదే. మీకు ఏది ఇష్టం అనుకుంటే, ఏది బాగుంటుంది ఈరోజు పండుగకి అనుకుంటే అది చేయండి రాజు గారు. సో మీరు అడిగేసేయండి. నేను అడగాలి అంటే నాకు ఏదైనా స్వీట్ కావాలి. ఓకే. సో స్వీట్ ఉండాలి కదా, పండుగ స్వీట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆల్రెడీ మనం మలై కోఫ్తా కర్రీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్వీట్ ఐటమ్ చేసుకుందాం. ధనియా గోంద లడ్డు అండి. సో ఈ గోంద అనేది ఏంటంటే మనకు ఇలా కూల్గా ఉన్న డేస్లో మనం తీసుకుంటే చాలా మంచిదండి. సో జనరలీ రైనీస్లో కానీ లేదా వింటర్లో కానీ చాలా బాగుంటుంది. ఓకే ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మరి ధనియా గోంద్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ధనియా గోంద్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాల పొడి 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్, గోంద్ 1 టేబుల్ స్పూన్. ఓకే, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకుని, సో ఇక్కడ జీడిపప్పు, బాదం, అలాగే పుచ్చకాయ గింజలు వాడుతున్నాను. ఓ ఓకే, వాటర్మెలన్ సీడ్స్. ఎస్, బాగుంటాయి దీంట్లో. జనరల్లీ కొన్ని స్వీట్స్కి వాడుతూ ఉంటారు కదా రాజు గారు. అవునండి, పాయసాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇవి. సో తీసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లోనే గోంద అనుకున్నాం కదండి, సో అది కూడా కొంచెం వేయించుకోవాలి. ఓకే, ఇంకొంచెం నెయ్యి, కొంచెం నెయ్యి వేస్తున్నాను. సో ఇది ఎక్కడ దొరుకుతుంది రాజు గారు జనరల్లీ? అన్ని షాపులో దొరుకుతుంది, కిరాణా షాప్లో దొరికిపోతుంది, ఈజీగానే దొరుకుతుంది. ఓకే ఓకే, సో దీన్ని కూడా బౌల్లోకి చాలా ఫాస్ట్గా వేగిపోయింది. ఎస్. సో నెక్స్ట్ ఏం చేద్దాం రాజు గారు? సో ఇంకొంచెం నెయ్యి, ధనియా పౌడర్ అండి. ఓ, ధనియాల పొడి కూడా వేయించుకోవాలి. ఎస్, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. అసలు ధనియాల పౌడర్ స్వీట్స్కి యూజ్ అవుతుంది అనేది మాత్రం చాలా వెరైటీగా ఉంది రాజు గారు. చాలా బాగుంటుందండి. బాగుంటుందా రాజు గారు? చాలా బాగుంటుంది. చాలా ఘాటు ఉంటుంది కదా ధనియాల పౌడర్? లేదు, కొంచెం వేయించడం వల్ల కొంచెం కమ్మదనం వస్తుంది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో దీన్ని కొంచెం క్లీన్ చేసుకుని, సో దీంట్లోనే ఎండు కొబ్బరి పొడి కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి వేసి చేసుకుందామా? అవునండి, కొంచెం నెయ్యి వేసేసి ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. సో ఇది కూడా కొంచెం నేతిలో వేయించేసుకోవాలన్నమాట. ఎస్ అండి. ఓకే రాజు గారు, సో ఆలోపు ఒక చిట్కా చూసేద్దామా? ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా: గ్లిజరిన్, ఆముదం ఈ రెండింటిని కలిపి కనురెప్పలకు అప్లై చేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి. చిట్కా చూసారు కదా? ఓకే, సరిపోతుందా రాజు గారు? సరిపోతుంది, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. సో దీన్ని కూడా మనం ఈ ధనియా పౌడర్ వేసేసుకున్నాం కదా, సో దాంట్లోనే యాడ్ చేసేసుకున్నాం. సో దీంట్లో ఇప్పుడు మనం పంచదార పాకం పట్టేసుకోవాలండి. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. ఓకే, సో ఇక్కడ కొంచెం పాకం రావాలా రాజు గారు? సో ఈ లోపు మనం ఇక్కడ గోంద వేయించి పెట్టుకున్నాం కదండి, సో దీన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకున్నాం. ఓకే, సో ఇంతకీ అంటే చాలా మందికి ఐడియా ఉండదు కదా రాజు గారు, గోంద్ అంటే అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది అది? చెట్టు జిగురు అండి మనకు. చెట్టు జిగురు. ఓకే, ఎక్కువగా ఈ తుమ్మ చెట్లు వీటిలో వాడుతూ ఉంటారు. ఓకే, అంటే మనం చిన్నప్పుడు అంతా గమ్ లాగా వాడేవాళ్ళం కదా, బుక్స్ అవి పేపర్స్ అవి అంటించుకోవడానికి అలా. సో దాన్ని మీరు ఇలా వాడుతున్నారు అనమాట? అంటే వాడుతూ ఉంటారు, చాలా వంటల్లో వాడుతూ ఉంటాం ఎక్కువగా స్వీట్స్లలోనే. ఓ, సో కొంచెం ఇది రఫ్గా, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం పఫ్గా అయింది కదా మనకు. ఓకే ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో ఇది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో మనం వేయించుకున్న ధనియాల పొడి అండ్ అలాగే ఎండు కొబ్బరి పొడి.
ఓకే. ఎస్. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసుకొని సో ఇది కొంచెం చల్లారాలి మనకు. ఓకే. సో దీంట్లోనే సో ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే గోన్, కొంచెం చల్లారితే ఆ తర్వాత మనం లడ్డు చుట్టుకోవచ్చు. లడ్డులా చుట్టేసుకోవచ్చు. సో కొంచెం వెయిట్ చేద్దామా రాజుగారు చల్లారేదాకా? వెయిట్ చేద్దామండి. రాజుగారు సరిపోతుందా? చల్లారిపోయిందా? ఓకే. కొంచెం ఇలా పొడి పొడిగా అయిపోయింది కదా రాజుగారు? చెప్పాను కదా, చల్లారితే మనకి ఇలా కొంచెం పొడి పొడిగానే అవుతుంది. సో ఇందులో ధనియా ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది రాజుగారు. అండ్ ఆ మెలన్ సీడ్స్ కూడా వేశారు కాబట్టి అవి కూడా డ్రై ఫ్రూట్స్ అవి కూడా తగులుతూ చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సూపర్ రాజుగారు. వావ్. సో ధనియా లడ్డు రెడీ. రెడీ. సో మీరు కార్వింగ్ కూడా చేసేస్తే నైవేద్యం పెట్టేసుకుని తర్వాత మనం ఈ లడ్డూలు టేస్ట్ చూసేద్దాం. ఓకే. ఓకే. ఏ కార్వింగ్ చేయబోతున్నారు రాజుగారు? పప్పాయ కొంచెం గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా, కొంచెం నెమలి పింఛంలో తయారు చేస్తున్నాను. ఓకే. సో కృష్ణుడికి బాగా ఇష్టం కదా నెమలి పింఛం. ఓకే. ఓకే. సో దీన్ని సపరేట్ చేసేసుకున్నామండి. ఓకే. తర్వాత గ్రూవర్తో మనం కావాల్సిన గ్రూస్ అవన్నీ ఇచ్చేసుకుంటే ఓకే రెడీ అయిపోతుంది అన్నమాట. ఎస్. ఓకే. సో దీన్ని వెనక వైపు నుంచి కొంచెం ఇది తీసేస్తే మనకు ప్లేట్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఎక్స్ట్రా అంతా కూడా తీసేసుకుంటే కొంచెం ఫ్లాట్గా ఉన్నది తీసేస్తే సో గ్రూవర్తో సో అప్పుడే మనకు కొంచెం డీటెయిల్డ్గా కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ కూడా సైడ్స్. ఓకే. సో ఇక్కడ కూడా మీరు ఆ పపాయ అనేది తీసుకున్నారు కాబట్టి ఆ గ్రీన్ కలర్ అనేది దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఎస్ అండి. ఓకే. సో దీని మధ్యలో కొంచెం పర్పుల్ కలర్లో ఉంటుంది కదా, బ్రింజాల్ తీసుకున్నాను. సో ఇక్కడ జస్ట్ అది స్కిన్ ఒకటి పీల్ చేసుకుంటున్నాం. ఓకే. వావ్. ఓకే. సో దానిపైన మళ్ళీ కొంచెం మనం డిజైన్స్ లేదు, దీనిపైన డిజైన్స్ ఏం అక్కర్లేదు. సో కొంచెం కలర్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది కదా, సో అలా కాకుండా ఇక్కడ నేను కొంచెం ఆరెంజ్ కలర్ క్యారెట్ తీసుకుంటున్నాను. సో బ్రైట్గా మనకు బాగా కనిపిస్తుంది దూరం నుంచి చూసిన. చిన్న క్యారెట్ తీసుకొని దాన్ని కూడా సేమ్ ఇలా బ్రింజాల్ కట్ చేసుకున్నట్టుగానే ఆ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ చిన్న చిన్న ఎడ్జెస్ ఇస్తున్నాను ఇలా. ఇది కూడా ఓపెన్ అయినట్టు కొంచెం మనకు కనిపిస్తుంది. ఓకే. సో దీని ఒక చిన్న స్లైస్ తీసుకుందాం.
వావ్. సో ఇది ఇక్కడ ఇలా వచ్చేస్తుందండి. బ్యూటిఫుల్ రాజు గారు. ఎక్సలెంట్. ధనియా గోంద్ లడ్డూలు రెడీ అండి. నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చూద్దాం. దీని తయారీ విధానం మరోసారి చూసేయండి. ధనియా గోంద్ లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి గోంద్, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి విడివిడిగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, వేయించిన ధనియాల పొడి, వేయించిన ఎండు కొబ్బరి పొడి వేసి వేయించిన గోందుని కచ్చా పచ్చాగా చేసి వేయాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, ధనియా గోంద్ లడ్డు రెడీ.